by the Minister for Revenue to short discussion on scams during 2019-2024. Thank you. Sir. 1 minute. Please. చెప్పండి ఎల్ఓపి గారు చెప్పండి. సార్ మొన్న రోజున ఈ 19-24 మధ్య స్కామ్స్ అని చెప్పి దాని మీద డిస్కషన్ అడిగాను అధ్యక్ష. మేము అప్పుడే చెప్పాం ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర 14 నుంచి 24 వరకు డిస్కస్ చేద్దాం, మాకు అభ్యంతరం లేదు అని చెప్పాం అధ్యక్ష. చెప్పినప్పటికి కూడా కాదు 19-24 అని అన్నారు అధ్యక్ష. దాని నిరసన తెలియజేశాం అధ్యక్ష. మేము దాంతోపాటు దీని నుంచి ఏమవుతుందంటే నిరాధరణ ఆరోపణలు చేసి ఊరికినే వాళ్ళ మీద వచ్చి బరువు జల్లాలని లేదు, బయట వచ్చి ఏదో విచారణలు అని చెప్పని ఆ విచారణల మీద వచ్చి ప్రభావితం చూపెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మీరు ఇంకొక 6 నెలల్లో 10 నెలల విచారణ రిపోర్ట్ పట్టుకొచ్చి డిస్కస్ చేస్తే బాగుండు. విచారణలకి ఆదేశిస్తూ ఇక్కడ వచ్చి మంత్రులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో తమను ఆలోచన చేయాలి అధ్యక్ష. సో దీని ప్రభావం ఎంత ఉంటుందో కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. కాబట్టి మేము ఆ నిరసనగా మొన్నే చెప్పాము. మేము వచ్చి హౌస్ నుంచి వచ్చి మేము వాకౌట్ చేశాము. మీరు వచ్చి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారో ఈ సబ్జెక్ట్ ని మళ్ళీ నాకు అర్థం అవ్వలేదు. కాబట్టి ఆ రోజు చర్చ ముగిసింది. రిప్లై అమ్మాయి మాట్లాడతారా? కూర్చోదా? కూర్చోమ్మా, నువ్వు కూర్చోమ్మా, కూర్చోమంటే నువ్వు కూర్చోమ్మా. నా నీ క్లారిఫికేషన్ నేను కుదరదు, కూర్చో. మంత్రి గారు ఉండగా నువ్వు క్లారిఫికేషన్ ఎలా ఇస్తావు? లేవమ్మా, నీకు సంబంధం లేదు, కూర్చో. కాదమ్మా, నువ్వు నా ఆవిడ పర్మిషన్ లేదండి. అరే మినిస్టర్ గారు, అరే కన్సర్న్ మినిస్టర్ గారు ఉంటే ఏమంటే టైం ఉందండి. చీపిప్ అయితే మీకు చీపిప్ కాబట్టి నా మినిస్టర్ గారు మీరు సభను తప్పుదో పట్టించొద్దు. మినిస్టర్ గారు మీరు సభను తప్పుదో పట్టించొద్దు. నా మినిస్టర్ గారు మీరు సభను తప్పుదో పట్టించొద్దు. మీరు క్లోజ్ చేయండి. కాబట్టి మేము వచ్చి మొన్నటి రోజునే మేము వచ్చి వాకౌట్ చేసాం అధ్యక్ష. మళ్ళీ ఎందుకు ఇష్టం తెలియదు. కాబట్టి ఈ తాలూకా చర్చలోను మేము పాల్గొనలేదు అధ్యక్ష. ఇది 1 సైడెడ్ గా ఊరకనే ఎవరు వెళ్తుబడే బరువుతున్న ఈ చర్చల్లో పాల్గొనడం సంబంధించి కాదు. ఇంత విలువైన ఈ సభని, గౌరవమైన సభలో ఇలాంటి చర్చల్లో పాల్గొని సభదాల విలువను తగ్గించడం మర్యాదగా ఉద్దేశంతో మేము అందరం వాకౌట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష మొన్న డిబేట్ లో జరిగింది. ఇది ఎజెండా అనేది బీఏసీ ఫిక్స్ చేస్తుంది. అందరూ మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం. అధ్యక్ష మొన్న మీరు చాలా స్పష్టంగా 2019 నుంచి 24 మధ్యన జరిగిన అవకతవకలపైన కుంభకోణాలపైన చర్చకి అనుమతిస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష బీఎస్సీ. అయినా కూడా హౌస్కి వచ్చి 2014 నుంచి 19 మధ్యన జరిగిన ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళ ఆరోపణలు చేశారు అధ్యక్ష. చేసి ఇప్పుడు వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. గతంలో కూడా మీకు చెప్పారు అది. వాళ్ళు నుంచుంటారు, ఒక ఆరోపణ చేస్తారు, మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు, వాళ్ళు వాకౌట్ చేసి పారిపోతారు అధ్యక్ష. ఇది మొదటిసారి కాదు అధ్యక్ష, పదే చేస్తారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. చర్చకు వాళ్ళు సిద్ధం ఉంది, రమ్మని చెప్పండి, కూర్చోమనండి అధ్యక్ష. ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదంటే గతంలో మార్షల్స్ పెట్టుకుని హౌస్ నడిపించే పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు మార్షల్స్ చెప్పి బయట ఉన్న సభ్యులు హౌస్ లోపల తీసుకురామని చెప్పాలి అధ్యక్ష. అటు శాసనసభలో కౌన్సిల్లో కూడా అధ్యక్ష. అధికారం మీకు ఉంది అధ్యక్ష. యాక్చువల్లీ రూల్ బుక్ లో మీకు అధికారం ఉంది. యూ కెన్ ఆర్డర్ మెంబర్స్ టు కమ్ బ్యాక్ టు ద హౌస్ అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, 14 నుంచి 19 మధ్యలో వాళ్ళు మాట్లాడారు, అధికారులు ఉండే, ఎలాంటి కేసులు పెట్టారో ప్రజలు చూశారు. 53 రోజులు చెయ్యని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి పంపించారు అధ్యక్ష. అన్నాడు ముందల 3000 కోట్ల కుంభకోణం అన్నారు, దాని తర్వాత 300 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు అధ్యక్ష. చెయ్యని తప్పుకి ఆయన జైలుకి పంపించారు. అచ్చెన్నాయుడు గారిని, దూల్పల్ నరేంద్ర గారిని, కొల్లు రవీంద్ర గారిని, నారాయణ గారిని, అందరినీ ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అరే రెడీ ఫర్ డిస్కషన్. ఎందుకంటే భయపడుతున్నారు అధ్యక్ష? ఎన్ని బయటకు వస్తాయనా అంటే పద్దాకు వచ్చి ఆరోపణలు చేసి బయటకు వెళ్తే ఎంతవరకు న్యాయం అధ్యక్ష? మళ్ళీ మేము చేయొత్తేమో మాకు టైం ఎవరు ఏమనంటే మేము పూర్తి చేయనండి, తర్వాత మీరు మాట్లాడండి అంటారు. మాట్లాడే సమయానికి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అధ్యక్ష. ఇట్లా అడ్డగోలుగా మా నాయకుల పైన గతంలో చేయని తప్పుకి
ఏకంగా కేసులు పెట్టి మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపించని ట్రై చేశారు అధ్యక్ష. ఇప్పుడు కేసులు నేను చర్చించాలనుకున్నా, నా పైన కూడా 23 కేసులు పెట్టారు కదా. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అధ్యక్ష, అటెంప్ట్ మర్డర్ కేసు నా పైన పెట్టారు. ఉండాల్సిన చర్చకి అవన్నీ మాట్లాడుకుంటే ఇట్లంతా కరెక్ట్ కాదు అధ్యక్ష. మీకు అధికారం ఉంది అధ్యక్ష, మార్షల్స్ చెప్పి వాళ్ళు లోపలికి తీసుకురామని కోరుతున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ చర్చ గత గురువారం వచ్చింది అధ్యక్ష, షార్ట్ డిస్కషన్. నేను ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష ఎల్ఓపి గారికి కూడా. ఎందుకంటే 19-24 జరిగినటువంటి స్కాముల పైన షార్ట్ డిస్కషన్ సభ్యులు ఇచ్చారు అధ్యక్ష. కానీ వాళ్ళు 14-19 మాట్లాడినప్పుడు కాదండి, లేదా రిక్వెస్ట్ చేశారు. మేము కూడా చెప్పాము ఓవరాల్గా, అంటే మీరు కూడా సరే అంటే మేము అన్ని విన్నాం అధ్యక్ష. విన్నప్పుడు నేను కూడా అప్పుడు లేచి కోరాను, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు, మేము చెప్పేది కూడా వినాలా. నేను ఒక 10 నిమిషాలు, కుల రవీంద్ర గారు 10 నిమిషాలు మాట్లాడతారు. నేను తమరి ద్వారా వారిని కోరినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష వారు, తప్పకుండా మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట వినే వెళ్తాము అని చెప్పి మళ్ళా మాట తప్పారు, మళ్ళా మనం తిప్పారు అధ్యక్ష. వాళ్ళకి అలవాటు అయిపోయి, ఎందుకంటే ఆయన చెప్పారు, ఇదే అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా చెప్పారు సార్ అధ్యక్ష ఆయన ఎల్ఓపి గారు, నేను వెళ్ళాను పూర్తిగా సమాధానం వింటా అని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చెప్పిన తప్పుడు ఆరోపణలన్నీ కూడా మేము పూర్తిగా ప్రూఫ్స్తో సహా క్లియర్ చెప్పగలం, మేమేం చేయలేదని. తర్వాత మేము చెప్పబోయేటటువంటి 19-24 స్కాముల్లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు, ఎందుకంటే వారు ఆలోచన పేదవాడి దగ్గర వాళ్ళ ఆస్తులు, వాళ్ళ జీవన ఉపాధికి లాక్కోవాలని చెప్పే లక్ష్యంతో పరిపాలించారు కాబట్టి వాళ్ళు పారిపోతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మనం 19-24లో అధ్యక్ష మనం చెప్పాం, మొన్న కూడా నేను స్టార్ట్ చేసే అధ్యక్ష స్కామ్ అంటే చెప్పే 32 సెక్రటేరియట్ ఆఫీసర్స్ ఉంటాయి కదా అధ్యక్ష, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా స్కామే అధ్యక్ష. మీరు జగనన్న కాలనీ తీసుకుంటే అది స్కామే, మద్యం తీసుకుంటే అది బిగ్గెస్ట్ స్కాము, పోర్టులు బెదిరించారు అధ్యక్ష, గన్ పాయింట్లలో మార్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఇస్తారా జైలుకు పోతారా అని బెదిరించి లాక్కున్నటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. దాని గురించి వక్రీకరించి మనం మాట్లాడారు అధ్యక్ష. రవి గారు అవ్వచ్చు, మాధవరావు అవ్వచ్చు, చాలా గట్టిగా మాట్లాడారు కదా సార్ అధ్యక్ష. గనుల పూర్తిగా స్కాముల పర్వం అధ్యక్ష. నాడు నేడు అయితే అధ్యక్ష నాసి రకమైనటువంటి బెల్ట్లు, బ్యాగులు, ఫ్యాన్లు, అలాగే వాటర్ ప్లాంట్లన్నీ కూడా అధిక ధరకు తెచ్చి, అంటే భవిష్యత్తులో పిల్లలకి మంచి పునాది వేసి వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాల్సిన మంచి వాతావరణాన్ని కూడా చాలా అంటే అన్యాయం చేశారు అధ్యక్ష. హౌసింగే చెప్పలేము అధ్యక్ష, అన్ని దగ్గర కూడా వాళ్ళు లబ్ధి పొందడం కోసం వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా భూసేకరణ దగ్గర స్టార్ట్ చేస్తే లబ్ధిదారుల ఎంపిక దాకా మెటీరియల్ కానీ ఇసుక సరఫరా కానీ అన్ని కూడా స్కామ్ అధ్యక్ష. ఎనర్జీ డిపార్ట్మెంట్ అధ్యక్ష, పీపీఏ అంటే 2 పీపీఏలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది అధ్యక్ష. రెండింటినీ కూడా వాళ్ళు అన్యాకృతం చేశారు అధ్యక్ష. పవర్ పర్చేస్ అధ్యక్ష అన్ని కూడా రద్దు చేశారు పీపీఎల్ని, ఇన్వెస్టర్లని తరిమి కొట్టారు అధ్యక్ష. పవర్ వ్యవస్థ అనేది పూర్తిగా నామరూపం లేకుండా చేసేటువంటి నాశనం చేసేసారు అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష. అలాగే శాండ్ స్కామ్ అధ్యక్ష, టీటీడీ స్కామ్ అధ్యక్ష. భూముల గురించి అయితే అధ్యక్ష చెప్పుకుంటూ పోతే అసలు 2 రోజులు మాట్లాడచ్చు అధ్యక్ష, తమ సమయం ఇస్తే. ఎందుకంటే అధ్యక్ష నేను ఎప్పుడు చెప్తా ఉంటాను అధ్యక్ష, భూమిని మనం నేల తల్లిగా పూజిస్తాం అధ్యక్ష, చాలా గౌరవిస్తాం అధ్యక్ష. భూమి అనేది ఎంతో ఎమోషన్తో కూడినటువంటిది. అలాంటి ఎమోషన్ని భవిష్యత్తుని ప్రశ్నార్థకాతంగా చేసే విధంగా వీళ్ళు గత 5 సంవత్సరాలు పరిపాలించారు అధ్యక్ష. అధ్యక్ష మన చరిత్ర చూసిన అధ్యక్ష ఒకే ఒక్క బకాసురుడు ఉండేవాడు, కానీ 19 నుంచి 24 అధ్యక్ష ఊరుకు ఎంతో మంది ఆ పార్టీ బకాసురులు అధ్యక్ష, ఒక్కరు కాదు ఇద్దరు కాదు అధ్యక్ష. ఆయన పరిపాలనలో వాళ్ళ అనువాయులందరూ కూడా కేవలం పేదవారి యొక్క భూములు, అలాగే పేదవారితో పాటు గవర్నమెంట్ది అటవీ భూమి అవ్వచ్చు, లేకపోతే ట్యాంక్ పూరం అవ్వచ్చు, అబ్జెక్షనబుల్ ల్యాండ్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా లాక్కునే విధంగా అధ్యక్ష. పాలకుడు అనేవాడు అధ్యక్ష ఎప్పుడు కూడా ప్రజా ఆస్తులను కాపాడాలి, కానీ గత ముఖ్యమంత్రి ఆ యొక్క భక్షకుడుగా తయారయ్యి ఇన్ని ఇబ్బంది పెట్టాడు అధ్యక్ష. మనకి నేను కొన్ని విత్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలను ఎలాగైతే మదనపల్లి ఫైల్స్ ద్వారా వాళ్ళు తప్పు చేద్దాం చూసారో, అది దానికంటే ముందు వాళ్ళు చేసిన పనులు కూడా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే మన పేపర్లకు వచ్చి అధ్యక్ష, అడవిలో అక్రమ సామ్రాజ్యం ఎవరిదో అధ్యక్ష, అది చిత్తూరు జిల్లాలో పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ అధ్యక్ష 104 ఎకరాల భూమిని కబ్జా చేసి పెద్ద విలాసవంతమైన భవంతి, అంటే వీళ్ళందరూ కూడా భవంతుల పిచ్చింది అధ్యక్ష. మనం చూసాం, మొన్న కూడా చెప్పాను,
వాళ్ళకి పార్టీ ఆఫీసులు కట్టాలి అనే తపన ఉంది తప్ప కలెక్టర్ ఆఫీసు కట్టాలనే ఆలోచన కూడా లేదు. సెక్రటరీలు ఆఫీసులు ఇప్పుడు బయట రెంటల్ ఆఫీసులు ఉన్న అధ్యక్ష ఆ రోజు 14-19లో గౌరవ ముఖ్యమంత్రి విభజన జరిగినటువంటి రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనకి అసెంబ్లీ ఉండాలి, ఇక్కడి నుంచి పరిపాలించాలి. ఎందుకు చెప్తాను అంటే 14-19 పారిపోవచ్చామని చెప్పి మనం మన ప్రాంతం నుంచి పరిపాలించాలని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత బ్రహ్మాండమైనటువంటి మనకి వసతి కల్పించారు. దీన్ని కూడా వాళ్ళు హేళన చేస్తూ మాడారు. 10,000 రూపాయలు లోపల పడినట్టు నాకు తెలిసి ఇది దాన్ని కూడా హేళన చేశారు. మొన్న వాళ్ళు నివాసం ఉండటం కోసం మాత్రం గోల్డ్ వేసిన కమోడ్లు మాత్రం కావాలి అక్కడ విజయవాడలో, అది విశాఖపట్నంలో. అధ్యక్ష ఈ అడవిలో అధ్యక్ష 295-296 సర్వే నంబర్లో అధ్యక్ష అడంగల్ ప్రకారం 23.69కి ఉంది అధ్యక్ష వాళ్ళకి. కానీ వాళ్ళ కుటుంబం అంతా కలిపేసి 104 ఎకరాలు చేశారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష బుగ్గ మఠం అధ్యక్ష, అసలు మఠం భూములు ఎక్కడ కనపడితే అక్కడ కబ్జా చేసిన పరిస్థితి అధ్యక్ష. తిరుపతి నడ్డి బొడ్డున అధ్యక్ష 100 కోట్లకు పైబడినటువంటి ఈ యొక్క బుగ్గమఠం భూములు తీసుకున్న అధ్యక్ష. దాంట్లో ఇంటికి రోడ్డు కూడా వేసారు అధ్యక్ష, గోశాల కూడా పెట్టేశారు అధ్యక్ష. అంటే ఏది ఖాళీ కనపడితే అక్కడ ఫెన్సింగ్ వేసేయటం, లేకపోతే గోడ కట్టేయటం, తీసేసుకోవటం. అలాగే అధ్యక్ష రాగానిపల్లి గ్రామంలో అధ్యక్ష 982 ఎకరాల భూములను మార్చేశారు అధ్యక్ష. 20 తొలగించి వాళ్ళ అనువాయిలు పెట్టిన అధ్యక్ష. దాన్ని మేము చర్య తీసుకుంటా ఉన్నాం, దానిపైన యాక్షన్ కూడా తీసుకోబోతా ఉన్నాం అధ్యక్ష. అలా అధ్యక్ష అలాగే అధ్యక్ష ఒక ఆయన ఉండేవాడు అధ్యక్ష, ప్రభుత్వ సలహాదారులు. ఆయన అధ్యక్ష సీకే దిన్నె మండలంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉన్న భూముల్లో రెవెన్యూ అటవీ శాఖ ల్యాండ్ల అధ్యక్ష సర్వే నంబర్ల అధ్యక్ష వారి కుటుంబం అధ్యక్ష 146 ఎకరాల్లో 55 ఎకరాలు అటవీ భూమి అధ్యక్ష. అంటే వీళ్ళందరూ అటవీ భూమి మీద పడ్డ అధ్యక్ష. మనం అటవీని పెంచాలి, అక్కడి నుంచి ఆక్సిజన్ రావాలి, ఆ గ్రీనరీ పెరిగితేనే మనకి భవిష్యత్తు ఉంటుంది, పరివారం కాపాడుతామని చెప్పేసి మనం ఎంత ఆలోచన చేస్తా ఉంటే వీళ్ళు మాత్రం భూపక్షకులుగా తయారయ్యారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష కమలాపురం నియోజకవర్గం అధ్యక్ష పాలంపల్లి రూకవారిపల్లెకు చెందిన యానాదులు అధ్యక్ష 470 ఎకరాల భూములు వాళ్ళు లాగేసిన పరిస్థితి అధ్యక్ష. కేవలం ఈ గత ముఖ్యమంత్రి బంధువులు అధ్యక్ష అట్లాంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎర్స్టవైల్ గుంటూరు జిల్లాలోని కొత్తపల్లి జంక్షన్, రాయవరం జంక్షన్, వినాయకుని గుట్ట ప్రాంతంలో అధ్యక్ష అక్రమ లేఅవుట్లతో పాటు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పుడు ఎమ్మెల్యే అన్ని అక్కంగా లాక్కున్నాడు అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష విశాఖపట్నంలో అయితే దాదాపు 8,000 కోట్ల పైచిలకు భూములని కబ్జా చేశారు అధ్యక్ష. అయితే ఇవన్నీ చేసేటప్పుడు అధ్యక్ష ఎందుకంటే మదనపల్లి ఫైల్స్ ఎందుకు చెప్పాను తాను నేను, ఈ ఫలానా పెద్ద నాయకుడు ఎవరైతే అడవిలో అక్రమ సామ్రాజ్యం చేశాడో అధ్యక్ష భూ సంబంధించిన విషయాలు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు అక్కడ మాకు కనిపించింది అధ్యక్ష. ఎందుకంటే మదనపల్లిలో క్లియర్ కట్ గా డాటెడ్ భూములు, డీ పట్టా భూములు, 20D నిషేధ భూములు రెగ్యులరైజ్ చేయడంలో చాలా అక్రమాలు జరిగినట్లు మాకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎందుకంటే మా స్పెషల్ సిఎస్ గారు అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి 3 రోజులు దానిపైన పూర్తిగా పెట్టి ఇప్పుడు సిఐడి కూడా ఎంక్వైరీ చేస్తా ఉంది అధ్యక్ష. దాని రిపోర్ట్ కూడా త్వరలో వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఘటన జరిగిన తీరు గమనిస్తే అక్రమాలపై విచారణ సాగితే సాక్ష్యాలుగా ఉపయోగపడతాయని చెప్పేసి అధ్యక్ష ఆ భావంతో భయపడి ముందే భూమి రికార్డులన్నీ కూడా ధ్వంసం చేయాలని చెప్పే విషయంగా వాళ్ళు చేశారు అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ ఎంఎస్ మురళి, పి రామచంద్రారెడ్డి, పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ అనే అతను ఈ ఫైల్ దహనం చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా సిఐడి నిరూపిస్తుంది అధ్యక్ష. తప్పకుండా నిరూపించిన తర్వాత ఎవరైతే నేను అనుకున్నారో ఎంతటి వారిని కూడా క్షమించే పరిస్థితి లేదు అధ్యక్ష. నేరపూరిత కుట్రకు, రికార్డుల ఫోర్జరీ, ప్రొహిబిషన్ కు గౌతమ్ పాల్పడినట్టు క్లియర్ తెలిసిపోయింది అధ్యక్ష. అధ్యక్ష అట్లాగే అధ్యక్ష నిన్న కూడా చూసాను అధ్యక్ష. అంటే ఇలాంటి భూ సమస్యలు ఎందుకంటున్నాం అంటే అధ్యక్ష అంటే చెప్పుకుంటే చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తా అధ్యక్ష. ఎందుకంటే నిన్న చూసాను అధ్యక్ష టీడీపీ కార్యకర్త ఒక ఆయన పొంగునూరులో నేను హత్యకు గురయ్యా అధ్యక్ష. అది కూడా ఇలాంటి భూ సమస్య అధ్యక్ష. అంటే వాళ్ళు చేసిన అరాచకాలు, అటవీ భూమి, ట్యాంక్ పోరంబోకు, లేకపోతే మఠం భూములు అన్ని లాక్కుంటున్నారు. ప్రశ్నిస్తే వాళ్ళని హత్య కూడా చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇవన్నీ చేసుకుంటూ అధ్యక్ష అలాగే ఈ పక్కనే అధ్యక్ష మన ఎన్టీఆర్ జిల్లాలో అధ్యక్ష సిఐడి స్వాధీనంలో ఉన్నటువంటి భూముల అధ్యక్ష దర్జా కబ్జా చేసి 7 కోట్ల పైచిలకు అధ్యక్ష సొమ్ము చేస్తున్నారు అధ్యక్ష. అంటే అగ్రిగోల్డ్ ఆస్తులు ఒక సర్వే నంబర్లో ఉంటే 69.2 సర్వే నంబర్లో ఉంటే రీసర్వే సర్వే నంబర్ 87లో
ఉన్నటువంటి 2300 గజాల భూముల అధ్యక్ష అప్పుడు వాళ్ళ మంత్రి అధ్యక్ష. అంటే వీళ్ళు నాయకుడే భక్షకుడు అయినప్పుడు వాళ్ళ కింద వాళ్ళు అవరా అని చెప్పేసి మనకు క్లియర్ కట్ గా ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఇది దీంతో పాటు అధ్యక్ష అందరినీ అన్యాయంగా బాధ పెట్టాలి, అందరినీ లాక్కోవాలనే దిశగా ఒక బ్రహ్మాండమైన చట్టం తెచ్చాడు అధ్యక్ష. మేము దేవుడు చల్లగా చూశాడు ఈ రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ముందే మాట ఇచ్చారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా అని చెప్పారు. రాగానే ఇచ్చిన మొట్టమొదటి సంతకాల ప్రకారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అది అందరి యొక్క హక్కులు హరించే విధంగా ఈ యాక్ట్ రూపకల్పన చేశారు అధ్యక్ష. అంటే ఒక ఇబ్బంది వస్తే ల్యాండ్ పరంగా ఎవరన్నా కానీ ఎవరో ఇప్పుడు మీకు ఒక హోదా ఉంది అధ్యక్ష, మాకు ఏమైనా ఇబ్బంది మీకు చెప్పుకుంటాం, అట్లా చెప్పుకునే వాళ్ళు ఒకరు ఉంటారు. కానీ వాళ్ళు ఒక టీఆర్ఓని పెట్టారు, ప్రైవేట్ మనిషి అధ్యక్ష. అంటే వాళ్ళతో జైల్లో గడిపిన జైలు మేట్, చర్లపల్లి జైలు మేట్ని కూడా టీఆర్ఓగా పెట్టుకోవచ్చు. అతను చదువుకున్న వాళ్ళు, ఇలా చదువుకున్న పెద్ద మనుషులు అవసరం లేదంట. అలా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా భయప్రాంతం చేసే విధంగా ఈ చట్టం తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ చట్టాన్ని మేము ముందుగానే గ్రహించాము, మా నాయకులు ముందుగానే చెప్పారు తప్పకుండా రద్దు చేస్తామని చెప్పేశారు. ఏదైతే వైసీపీ వచ్చిన అధ్యక్ష 3 తీసుకున్న సంస్కరణలు, పెద్ద పెద్ద సంస్కరణలు అధ్యక్ష. రీసర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం అధ్యక్ష. అధ్యక్ష రీసర్వే అనేది డిజిటలైజేషన్ ఇప్పుడు మంచిది అధ్యక్ష. ఎందుకంటే రాబోయే తరాలకి మంచి జరగాలి అంటే ఒక పర్మనెంట్ ఈ రోజు, ఎందుకంటే మన ఎన్ని కూడా 120 సంవత్సరాల ముందు చేసినటువంటి సర్వే అధ్యక్ష. ఇప్పుడు చేస్తే మంచిదే, కానీ దాని పద్ధతి ప్రకారం చేయాలి రీసర్వే అనేది. అది ఏమీ లేకుండా హడావిడిగా ఏదైతే ఒక కాల పరిమితి ఉంటుందో దాన్ని కుదించి వాళ్ళకి అంటే ఆ పిచ్చి ఉంది, ఫోటోలు పిచ్చి, లేకపోతే అది దిష్టి బొమ్మల్లాగా సరిహద్దు రాళ్ల మీద వాళ్ళ బొమ్మలు పెట్టే అధ్యక్ష 700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. అది దేనికి అధ్యక్ష? ఏదైనా పేదవాడికి దేనికన్నా ఉపయోగపడేదానికి ఇవ్వచ్చు కదా. కేవలం సరిహద్దు రాళ్ల మీద ఫోటోలు వేసుకోవడం కోసం, సరిహద్దు రాళ్ల కోసం, గ్రెనైట్ కోసం 700 కోట్లు వృధా చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ అలా అని చెప్పి సర్వే చేశారు అధ్యక్ష. 6688 గ్రామాల్లో చేస్తే అధ్యక్ష 2,79,000 అర్జీలు వచ్చినాయి అధ్యక్ష. మాకు రీసర్వే చెప్తున్నాను. మాకు పెద్ద లక్ష్మణరావు గారు చెప్పినట్టు మాకు వచ్చే ఎనీ గ్రీవెన్స్, మా ఆఫీస్ గ్రీవెన్స్ అవ్వచ్చు, హానరబుల్ సీఎం గ్రీవెన్స్ అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ఎనీ మినిస్టర్ గ్రీవెన్స్ చూసుకుంటా అంటే 70% దాకా రెవెన్యూకి సంబంధించి ఉన్నాయి. ఇవన్నీ కూడా గత పాలకులు చేసినటువంటి అరాచకాలు. వాళ్ళ మనిషి చెప్పారు రెడ్డి గారు, ఈ ఆన్లైన్లో వేరే ఉంది, అవన్నీ ఎక్కిచ్చేసారు అధ్యక్ష. అంత దారుణంగా అధికారులను కూడా ఆ ఇంట్లోకి పిలుచుకుని చేసుకునే విధంగా చేశారు అధ్యక్ష. అధ్యక్ష పాస్ పుస్తకం అంటే ఫోటోలు పిచ్చి ప్రజాధనం 21 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు అవి తీయటానికి దాదాపు 20 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. అంటే పాస్బుక్ మీద రాజముద్ర ఉంటుంది. ఇప్పుడు తమరు ఉన్నారు, పైన గాంధీ మహాత్ములు గారు ఉన్నారు, మంచి చక్కగా ఉన్నారు, రాజముద్ర ఉంటుంది మీకు మీ కుర్చీ మీద. అలా రాజముద్ర వేయాలి పాస్పోర్ట్, అతను అథెంటికేషన్. ఆయన ఫోటో ఎందుకంటే ఆయన ఏమైనా ఇచ్చాడా ఫ్రీగా ఎవరికన్నా? ఆయన ఇచ్చిన ఈ కూడా అనువాయిలకు ఇచ్చుకుని మోసం చేసినటువంటి హౌస్ సైట్ పట్టాలి తప్ప ఈ భూములన్నీ కూడా తరతరాలుగా మా తాత, మా మామ, మా అమ్మ కష్టపడి చేసింది, తినకుండా కష్టపడి జమేసింది. మా అమ్మ ఫోటో నేను పెట్టుకుంటా, కానీ వాళ్ళ ఫోటో మాకెందుకు అనే భావన పేద ప్రజల్లో వచ్చింది అధ్యక్ష. అందుకనే అవి కూడా మేము రద్దు చేసాం అధ్యక్ష. అలాగే మరి ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే లక్షల కోట్ల రూపాయలు పెట్టి మనం కొనుక్కుంటాం అధ్యక్ష. జెరాక్స్ కాపీలు ఇస్తారంట, ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటాయంట. ఆల్రెడీ మద్యం మీద 25 సంవత్సరాలు వచ్చే డబ్బులన్నీ తీసుకెళ్లి అప్పు తెచ్చాడు, మన పేపర్లు తీసుకెళ్లి ఎక్కడ పెడతారని అది కూడా చాలా భయపడ్డారు అధ్యక్ష. అంటే ఈ ఏళ్ళు అంటే అన్యాయంగా వాళ్ళ ఏ విధంగా లాక్కుందాం భూములు అనేది ఆ రీసర్వేలో కూడా వాళ్ళు ఎంతసేపటికి భూములు లాక్కోవడం తప్ప పేదలకు న్యాయం చేద్దాం, పేదలకు కరెక్ట్గా వాళ్ళ భూమి హక్కు కల్పిద్దాం ఆలోచన లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకనే ఏదైతే గత ప్రభుత్వంలో 1,70,000 ఎకరాలు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి మాకు తెలుస్తా ఉన్నారు. దాని మీద పూర్తి అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈ చట్టం ద్వారా భూమికి దూరం అవుతామని చెప్పేసి పూర్తిగా మేము దాన్ని రిపీల్ చేయడం జరిగింది అధ్యక్ష. మనం మాట్లాడుతూ చెప్తా ఉన్నాం అధ్యక్ష. 14-19లో ఇన్ని ఇప్పుడు ఏం వచ్చినాయి ఏమి సార్ అధ్యక్ష. ఒక పాజిటివ్, ఒక ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, రాబోయే తరాలకి ఒక మంచి దశ నిర్దేశిస్తూ వాళ్ళకి ఒక మంచి పునాది వేయాలని లక్ష్యంతో పనిచేశారు అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కటి కాదు, ఒక కంపెనీ రాకుండా ఈరోజు మనం మాట్లాడేది అధ్యక్ష. రవి గారు కానీ మాధవరావు గారు ఏమన్నారు అధ్యక్ష, వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత లులుమాల్ ఏమైంది అధ్యక్ష, వాళ్ళు వెళ్ళిపోయారు. హెచ్ఎస్బిసి ఏమైంది అధ్యక్ష, వెళ్ళిపోయారు. అమర్ రాజా ఏమైంది అధ్యక్ష, వెళ్ళిపోయారు.